ఈరోజు ఈ వీడియోలో బాబా గారి భక్తురాలు కృష్ణాబాయి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నామండి. ఒక్కొక్కప్పుడు పూజానంతరం వింతైన ఆవేశంతో శ్రీమతి కృష్ణాబాయి మాట్లాడతారట. అలాంటప్పుడు ఆమె మాటలు అతీంద్రియ జ్ఞానంతో నిండి ఉంటాయి. ఒకసారి మద్రాసు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన శ్రీ బి వెంకటరత్నం గారు ఆమె పూజలకు హాజరైనారు. ఒకనాడు దివ్యావేశంలో అమ్మ ఆయన గతానికి సంబంధించిన కొన్ని చిత్రమైన సంఘటనలు చెప్పారు. ఒకసారి ఒక వ్యక్తి వెంకటరత్నం గారింటికి వచ్చి ఆశ్రయం కోరగా అతనికి ఆయన అన్నం మాత్రం పెట్టి పంపించి వేయాలని ప్రయత్నించారని, కానీ అతడు పట్టుబట్టి వారింట్లోనే ఉన్నాడని అమ్మ చెప్పారు. వెంకటరత్నం గారు మరచిపోయిన ఈ సన్నివేశాన్ని ఆమె జ్ఞాపకం చేస్తూ, వెళ్ళిపోయేటప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని ₹2 ఇమ్మని అడగలేదా అన్నారు. అవునా అన్నారు వెంకటరత్నం గారు. అలాగే శ్రీ వెంకటరత్నం గారు రామచంద్రాపురం బయలుదేరబోయే ముందు రోజు ఆయన బిచ్చగాడికి 2 అణాలు ఇచ్చిన సంగతి చెప్పి, సాయి నేనే ఆ బిచ్చగాడిని అన్నారు. అలానే ఒకసారి శ్రీ జి విశ్వనాథం చెట్టి బాబా పూజలకు హాజరై తిరిగి వెళ్ళిపోగానే అక్కడున్న భక్తులతో అతడు తిరిగి వచ్చి మళ్ళీ 3 రోజులకు పూజలకు హాజరవుతారు చూడండి అన్నారు. అమ్మ చెప్పినట్లే ఆయన తిరిగి రావడం, అలాగే 3 రోజులు ఉండటం జరిగిందట. శ్రీ చెట్టి గారికి అమ్మతో అనేక దివ్యానుభవాలున్నాయి. ఒకప్పుడు ఆయన కాకినాడ నుండి రామచంద్రాపురం అమ్మ దర్శనార్థం వస్తూ ఒక పెద్ద గులాబీ మాలను తెచ్చి బాబా పటానికి వేశారు. పూజానంతరం చూస్తే ఆ మాలలోని పూలరేకులన్నిటి మీద ఓం సాయి అని వ్రాయబడి ఉంది. ఆయన తీసుకొచ్చిన అరటి పండ్ల మీద కూడా అట్లాగే వ్రాసి ఉంది. ఆయన బాబా ముందుంచిన ఆపిల్ పండును ప్రసాదంగా తీసుకొనవలసిందిగా శ్రీమతి కృష్ణాబాయి చెప్పారు. బాబా ఈ పండును స్వీకరించిన చిహ్నాలేమి లేకుండానే ఎలా తీసుకొనడం అని ఆయన మనసులో అనుకున్న క్షణమే అమ్మ నోటి ద్వారా బాబా అన్నారు. ఏమిటి ప్రత్యేకించి సంకేతం ఏమీ లేదంటున్నాడు ఆ భక్తుడు, ఆ పండును పైకి తీసి చూడమను అని ఆ పండును పైకి తీసి చూడగా దాని అడుగు భాగం కత్తితో కోసిన పెద్ద ముక్క తీసేసినట్లుగా ఉంది. అంతేకాక చెట్టిగారు తన కుటుంబ సమస్యల గురించి అడిగినప్పుడు బాబా స్పష్టంగా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అలానే ఒకసారి సాయి మందిరం నిర్మించాలని సంకల్పించిన భక్తులు నాగపూర్ నుండి రామచంద్రాపురం వచ్చారు. వారు బాబా సలహాను అడగగా అఖిల భారత సాయి సమాజ్ అధ్యక్షులు శ్రీ బివి నరసింహస్వామిని ఆహ్వానించమని బాబా చెప్పారు. శ్రీ నరసింహస్వామి గారు మరికొంతమంది భక్తులు రామచంద్రాపురం వచ్చి బాబాకు 3 ఆపిల్ పండ్లు, 1 డబ్బాలో హల్వా నైవేద్యంగా సమర్పించారు. పూజానంతరం చూస్తే ఒక ఆపిల్ పండు అదృశ్యమైంది. డబ్బా మూత తీసి చూసినప్పుడు బాబా అదృశ్యంగా తన హస్తంతో హల్వాను తీసుకొని తినిన చిహ్నాలు స్పష్టంగా కనిపించాయి. అక్కడ మిగిలి ఉన్న ఆపిల్ పండ్ల మీద బాబా నామం అద్భుత రీతిన వ్రాయబడి ఉంది. భక్తులు సంకల్పించిన ప్రకారం 1954లో మందిర నిర్మాణం, శ్రీరామనవమి నాడు విగ్రహ ప్రతిష్ఠ జరిగాయి. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.